నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి మనము ధర్మపురిలోని గోదావరి దగ్గర ఉన్నాము. ఈ మల్లన్న దేవునికి సంబంధించినటువంటి ఏదైతుందో ఉత్సవం మల్లన్న దేవుని పట్నాలు, దానికి సంబంధించింది వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మన దగ్గర కొంతమందున్నారు. వాళ్ళు గోదావరికి వచ్చారు. ప్రారంభం అయితే ఏదైతుందో ఈ గోదావరి స్నానం చేసిన తర్వాతనే వాళ్ళ మల్లన్న దేవునికి సంబంధించిన ఉత్సవాలు ప్రారంభిస్తారు. కొంతమంది ఒగ్గు కళాకారులు తోటున్నారు. ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఈ డమరుకనాద శబ్దం చేసుకుంటూ మీరొచ్చి గోదావరి స్నానం చేసి ఇవన్నీ ప్రారంభిస్తారు గదా! దానికి సంబంధించిన అంశాలు మాకు తెలియజేయాలని కోరుతున్నాను నేను. అయితే మేము ఇక్కడికి దేవుని తీసుకొని వస్తాం. వచ్చి తానం చేయిస్తాం. తానం చేయించి పట్నం ఎత్తాం దేవునికి. పూజ కట్టుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ పుట్ట బంగారం తీసుకొస్తాం. పుట్ట బంగారం తీసుకొచ్చి రేపు పొద్దున సోమవారం నాడు పట్నం వేస్తాం. లగ్గంపట్నం వేస్తాం. పెద్ద పట్నం అయితే మళ్ళీ మంగళవారం జోగు తిరిగి తర్వాత బుధవారం నాడు నాగవేలిపట్నం ఉంటుంది. అయితే పెద్ద పట్నం అయితే మాకు బేస్తవారం నాడు అయిపోతుంది. ఇది ఒక్కరోజు పట్నమే మేము తీసుకొచ్చింది. ఇది రేపు అయిపోతుంది. రేపు సాయంత్రం నైట్ వరకు అయిపోతుంది. ఇది ఆదివారము మరియు బుధవారం మాత్రమే చేసే ప్రత్యేక కార్యక్రమం కదా! సట్టేడు వారాలు అంటారు కదా! సట్టెడు వారం అంతే. సట్టిది వచ్చి నుంచే ప్రారంభం అవుతాయి పండుగలు. సట్టిది వచ్చిన నుండే ఇది రెండో వారం ఇప్పుడు నడుస్తుంది. ఇది సట్టిలో మాత్రమే చేసుకుంటారు. సట్టిలో వాసన చేస్తుంది. సట్టే అంటే సట్టి వెళ్ళినా కూడా పడతాయి, కానీ కొంచెం కొత్తగా గద్దెలు వేసి కొత్తగా చేసి పూజ కట్టేటి అప్పుడు సట్టి లోపల పడతాయి అన్నట్టు. ఈ ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారా? ప్రతి సంవత్సరం అంటే 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు ఒకసారి పడుతుంది. ప్రతి ఇంటికి 5 ఏళ్ళకు ఒకసారి, అలా భగవంతుడు మంచిగా అనుకున్నట్టు అయితే 3 ఏళ్ళకు ఒకసారి కూడా చేస్తారు. అట్లా అట్లా ఇది కేవలం ఒగ్గు కళాకారులు మాత్రమే చేస్తారా? అందరు కూడా చేసుకుంటారు? అందరూ చేయరు. కానీ ఒగ్గు కళకాలే చేస్తారు, వేరే వాళ్ళు చేయరు. ఒగ్గు కళకాలే చేస్తారు. మీ పేరు? నా పేరు లక్ష్మణ్. సంకటంలో మేము 5 ఏళ్ళకు ఒకసారి మేము దేవుని చేసుకుంటాం. ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టినాం, అందుకే దేవుని పట్నమే ఎత్తున్నాం. ఇప్పుడు సట్టిలా అంటే సట్టి ప్రారంభం అయిన తర్వాత మాత్రమే చేస్తారా? లేదు అని అంటే ఇప్పుడు మీరు ఈ నెలలో ఎప్పుడైనా ఆదివారం కానీ బుధవారం కానీ చేయొచ్చా? అంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు మేము కొత్త ఇల్లు కట్టినాం కాబట్టి సట్టిలు వేసుకుంటే మంచిదని ఇప్పుడు సట్టిలు వేసుకుంటాను. అంటే మీరు ఇప్పుడు ఈ సట్టిలా కొత్త ఇల్లు కట్టారు కాబట్టి, అంటే ఏదైనా కొత్త కార్యక్రమం ప్రారంభించినా కూడా మీరు ఈ మల్లన్న దేవునికి సంబంధించింది తప్పకుండా చేసుకుంటారు. మీరు చేసుకుంటాం, తప్పకుండా చేసుకుంటాం. అంటే మీకు ఇంటి దేవుడు మల్లన్న లాగా ఉంటుంది ఏమన్నా? మా దేవుడు మల్లన్న దేవుడే మాకు ఎక్కువ. ఇక అన్ని దేవుళ్ళ కంటే మాకు ఈ దేవుడు ఎక్కువ. అందుకే ఇక 5 ఏళ్ళకి ఒకసారి, మనకు మంచిగా అనిపిస్తే 3 ఏళ్ళకి ఒకసారి ఇక ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం. ప్రస్తుతానికి మనము ధర్మపురిలోని గోదావరి దగ్గర ఉన్నాము. మల్లన్న దేవునికి సంబంధించినటువంటిది ఇప్పుడైతే మనం చూసుకున్నటువంటి ఏదైతే ఇప్పుడు వీళ్ళు డమరుక నాద శబ్దంతో అయితే వీళ్ళు బండ్ల మీద కానీ నడుచుకుంటూ కానీ ఈ శబ్దంతో వస్తారు. వారిని అడిగి మిగతా వివరాలు అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ఇది శబ్దం చేసుకుంటూ వస్తారు కదా, మీరు మల్లన్న దేవునికి అట్లా ఉంటుంది కదా, దాని గురించి కొంచెం చెప్పండి. అవునండి. ఎస్టీవీ సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదములు. ఫస్ట్ టైం ఇక్కడికి ఆదివారం రోజున ప్రొద్దున వస్తాము. దేవుణ్ణి తీసుకొని వచ్చి గంగా స్నానం చేయించి గంగలో పట్నం వేసిన తర్వాత గంగ నుండి దేవుణ్ణి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత రేపు సోమవారం రోజున లగ్గంపట్నం వేయడం జరుగుతుంది. మంగళవారం రోజున జోగు తిరగడం జరుగుతుంది. బుధవారం రోజున నాగవెల్లి పట్నం వేస్తారు మల్లికార్జున స్వామికి. చేసిన తర్వాత ఆ రోజు వరకు అంతటికి అయిపోతుంది. ఇక్కడ 7 వారాలు 7 వారాలు పూజలు జరుగుతాయి. మల్లన్న స్వామికి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ శబ్దం చేసుకుంటూ వస్తారు కదా, అంటే అది దేనికోసం? అది ఇది ఒగ్గు కళాకారుల యొక్క వృత్తి. ఇది జగ్గుతోని సప్పులతోని సన్నాయి దప్పులతోని తీసుకొని గంగకు తీసుకురావడం జరుగుతుంది. దేవుళ్ళని తీసుకొచ్చిన తర్వాత గంగలో స్నానం చేయించడం, తీసుకుపోవడం, మళ్ళీ అక్కడ ఇంటి దగ్గర పట్నం వేయడం, అక్కడ పూజలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది కేవలం ఒగ్గు కళాకారులు మాత్రమే ఇట్లా ప్రదర్శిస్తూ వస్తారా? ఇది మల్లన్న దేవుని ఉన్న ప్రతి వారు చేస్తారా? లేదు, ఖాళీ ఒగ్గు కళాకారులు మాత్రమే దీన్ని వాయించడం జరుగుతుంది. ఏమంటున్నారు? మీ పేరు? పెద్ద భూమయ్య. చెప్పండి. మేము మల్లన్న దేవుణ్ణి తీసుకొచ్చినాము. దేవుణ్ణి తీసుకొచ్చి పతిమేలు తీసుకొచ్చి గంగతానానికి తానం చేయించుకొని పోతున్నాం. సప్పుడుతో తీసుకున్నాం. దేవుణ్ణి తీసుకొచ్చినాం అన్నట్టు. ఇంట్లో దేవుడు ఉన్నాడు, పతిమేలు ఉన్నాయి, దేవుని పతిమేలు ఉన్నాయి. పతిమేలు పూలదండలు వేసుకొని కాళ్ళకు పసుపు పెట్టుకొని అన్ని పూలు తీసుకొని రావాలి. ఇది కొత్తగా కనబడుతుంది. ఇది కొత్తది బియ్యం పట్నం మీద పలక పట్నం వేసే పలక, పట్నం వేసే పలక జగ్గు. మీరు ఇప్పుడు ధర్మపురి గోదావరి స్నానానికి వచ్చి స్నానం చేసిన తర్వాత ఇవన్నీ కూడా ప్రారంభిస్తారు.
మల్లన్న దేవునికి చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మొట్టమొదట వీరు ధర్మపురి గోదావరికి వచ్చి స్నానం చేసిన తర్వాతనే మిగతా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు. మరికొంతమంది భక్తులతో మనం ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంది? మాది కరీంనగర్. ఉమ్, ప్రశాంత్ నా పేరు. ఉమ్. అంటే ఇది ఇప్పుడు మీరు ఇంటి యజమాని కోసం వచ్చారా? ఏందది? ఇక్కడ స్నానం చేయించుకొని పోవుడే. ఇంకేమేం చేస్తారు? అంతే, దేవుళ్ళని స్నానం చేయించుకొని ఇక గంగదానం చేసి పోవుడే. ఉమ్, మేము పట్నం వేసుకుంటున్నాం ఇంటి లోపల. ఉమ్, ఇక్కడ గంగ స్నానానికి వచ్చినాం, దేవుళ్ళకి స్నానం చేయించుకొని ఉమ్, వెళ్ళిపోతాం. ఉమ్. అంటే ఏమేం కార్యక్రమాలు చేస్తారు ఇంకా మీరు? అంతే, ఇక్కడ స్నానం చేసి వెళ్ళిపోవడం. అంటే స్నానం చేసి ఇప్పుడు మా దేవునికి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు. ఈ స్నానం రోజు చేసుకోవడం. నుంచి పట్నం వేసుకొని స్టార్ట్ చేస్తాం. ఉమ్, రేపటి వరకు అయిపోతుంది. ఉమ్. ఏమేం చేస్తారమ్మా కార్యక్రమాలు మల్లన్న దేవునికి సంబంధించి? ఇక దేవునికి స్నానం చేపించి ఈడ పట్నం వేసి ఉమ్, ఇంటికి బయలుదేరి ఉమ్, ఇల్లు ఏరుకున్నాక పుట్ట బంగారానికి పోయి ఉమ్. ఇక ఆడికి కంప్లీట్ ఇక రేపు పట్నం పడుతుంది ఇంట్లో. ఆ. అంటే ఇది ఎన్ని రోజులకు ప్రతి సంవత్సరం చేసుకుంటారా? ఆ, ఐదేళ్ళకి ఒకసారి ఐదే- పట్నాలు చేస్తారు. ప్రతి ఒక్క సంవత్సరానికి బోనాలు చేస్తారు. చెప్పండి మళ్ళీ చెప్పు. ఐదేళ్ళకి ఒక్కసారి పట్నాలు చేస్తారు. ప్రతి సంవత్సరానికి బోనాలు చేస్తారు. ఈ సట్టి వచ్చిందంటే ఉమ్, ఇది కేవలం సట్టిలో మాత్రమే చేస్తారు. ఇక ఎట్లా ఇల్లువాటు ఉంటే అట్లనే చేస్తారు, కానీ సట్టిల్నే బాగా చేస్తారు సార్. ఉమ్. ఎవరు అయిపోతారు వాళ్ళు చేస్తారు ఆ పడ్డ తీరు. ఆ ప్రస్తుతానికి మనతో ఇంకో కొంతమంది ఒగ్గు కళాకారులు ఉన్నారు. వాళ్ళతోటి ముచ్చడించే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు ఇది మీరు దేనికోసం వచ్చిండ్రు? ఈ గోదావరికి వచ్చిండ్రు కదా? ఆవు ఇప్పుడు ఇది మల్లన్న దేవుని కోసమేనా? మల్లన్న దేవుని కొరకే. మీ ఇంటి కోసమా వేరే ఎవరి లేదు. కోసమా? ఇగో వీళ్ళ ఇల్లు మేము ఒగ్గోళ్ళం, ఆ, వాళ్ళ ఇంటోళ్ళు ఆ, మేము ఒగ్గోళ్ళం. ఉమ్, దేవుని గంగతనం చేపించుకోవడానికి వచ్చినాం. ఆ, గంగతనం వేసి పట్నం వేసి పూలు పోసుకొని తలవాలు వేసి అత్యంతలు వేసి ఉమ్, దేవుని ప్రార్థన చేసుకొని గంగను ప్రార్థన చేసుకొని ఉమ్, దేవునికి గంగకు కాయలు కొట్టుకొని ఉమ్, నీ పైసలు వేసుకొని దండం పెట్టి ఇంటికి పోతాం. ఉమ్. ఒకసారి ఇంటి యజమానితో కూడా మనము మాట్లాడదాం. నీ పేరు? నా పేరు కౌరయ్య, యాదరవేణి కౌరయ్య అంటారు సారు. ఉమ్, అయితే మేము 5 ఏళ్ళకి ఒక్కసారి మేము దేవుణ్ణి తీసుకొస్తాం, ఉమ్, గంగతానం చేపిస్తాం, ఆడ పట్నం ఎత్తాం, ఉమ్, మళ్ళీ ఇంటికి పోయి ఇంటికాడ పట్నం ఎత్తాం, ఉమ్, కారు మీద అది తెచ్చినాం దేవుణ్ణి. ఉమ్, దేవుని సుగా తానం చేయించుకొని ఉమ్, ఆడ ఇంటికాడ కార్యక్రమం ఉమ్, జరుపుకుంటాం. 3 వద్దులు సారు, ఉమ్, 3 వద్దులు నడుస్తుంది మాది. ఉమ్. ఇక గంగతానం చేయించుకొని ఆడనే ఇక చుట్టాలు వస్తారు, వాళ్ళు వీళ్ళు అక్కడనే పండుగ జరుగుతుంది ఇంటి వద్దల. ఉమ్. ఇప్పుడు ఈ దండలు ఇదంతా వేసుకుంటారు కదా, దీన్ని ఏమంటారు? ఇది బంతిపూల దండ. బంతిపూల దండ. దీన్ని ఏమంటారు? దేవుని- మల్లన్న దేవుని దేవుని- దండ? దేవుని దేవుని ఈరగోల. అంటే ఇంట్లో అందరు వేసుకుంటారా? ఇంటి పెద్దవనే. దేవుని పట్టుకుంటు కాబట్టి యజమాని వేసుకో. ఇంటికి ఎవరైతే పెద్ద ఆయన ఉన్నారో ఆ. ఆయన దేవునికి తీసుకొచ్చే ఆయన మాత్రమే వేసుకుంటారు. వేసుకుంటాం. మీరు చెప్పండి ఇంకా. మాది తకళ్ళపల్లి ఒగ్గు కార్మికులు, మేము ఉమ్, ఒగ్గు పూజారులం, దేవుని పూజారులం. ఉమ్, నిన్న వచ్చినాం, ఉమ్, రాత్రి మహిళలు తీసినాం, ఉమ్, ఇలా గంగకు వచ్చినాం. ఉమ్, గంగని దేవుడిని తానం చేపించి కొబ్బరికాయ కొట్టి తీసుకుపోతాం. ఉమ్, అప్పటికి పుట్టకాడుకోడు, ఉమ్, పొద్దుకి సుంకు పడతాం, తెల్లారితే పట్నం, ఉమ్, ఆ మంగళవారం నాడు జోగు, ఉమ్, బుధవారం నాడు నాగెళ్ళిపట్నం, బేతారం నాడు పొద్దుగాల పోతాం కట్నం తీసుకొని. ఉమ్. ఉమ్.
గోగుల్లో ఉన్నవ పూజలకు వాళ్ళలాయే ఓలే మేలుకో మా తండ్రి నల్లగొర్రె పాలు ఉన్నది ఆ పూజలు ఎర్రగొర్రె పాలు ఏటిక బోనాలు ముల్లిగొర్రె పాలు ఇవ్వాలి నీకు ముందు పూజలు అవుతున్నాయి మల్లయ్య గొద్దుల్లో ఉన్నవో మద్దుల్లో ఉన్నవో అరికొండ గోగుల్లో ఉన్నవో పూజలకు వాళ్ళలాయే ఓలే మేలుకో మేలుకో మా తండ్రి